శ్రీ గురు చరిత్ర గురువారం పారాయణం ప్రారంభం. అధ్యయనం 1. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యోం నమః, శ్రీ కులదేవతాయే నమః, శ్రీ శ్రీపాదవల్లభ, శ్రీ నరసింహ సరస్వతి, శ్రీ దత్తాత్రేయ గురుభ్యోం నమః. శ్లోకం. బాలార్క ప్రభాళమిందనీలం జటిలం భస్మరాగోజ్వాలం శాంతం నాదావీలనం చిత్తపావనం సాధూల చర్మంబరం బ్రహ్మయజ్ఞ సనాధికాభిః పరివృత్తం సిద్ధేశ్వమారాధితం తత్రాయముపాస్మహే హృదయోధ్యేయోషధ యోగిభ్యః. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి రాసిన ఉపోద్ఘాతము. మసక చీకటిలో త్రాడును చూచి ప్రాణాన్ని భ్రమించి భయపడతాము, కానీ తర్వాత దీపం సహాయంతో అది త్రాడని తెలియగానే ఆ భ్రాంతి భయం తొలగుతాయి. అలాగే వాస్తవానికి బ్రహ్మ మనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అజ్ఞానం వలన మనకు ఆయనే తానే జగత్తు గోచరించే భయము, ఆశ, దుఃఖము కలుగుతాయి. ఆత్మజ్ఞానమునే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది. అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తు అనేది దాని భ్రాంతి తొలగుతుంది. అంటే ఈ జగత్తు మిథ్యయని తేలిపోతుంది. సర్వత్రా నిండి ఉన్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం. సత్యదహంసానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారం. ఆ పరబ్రహ్మమే సత్యమైనది. అజ్ఞానం వలన దుఃఖంలో మగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి అతి మహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడైన పేరు పొందాడు. భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు యదువు మొదలుగున్న వారిని ఈ సంసారం అనే దుఃఖసాగరం నుండి ఉద్ధరించాడు. ఆయనయే మరలా శ్రీ పాదవల్లభుడుగాను తర్వాత శ్రీ నరసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధార్థులను ధరించాడు. పరమగురువైన ఆ దత్తమూర్తికి నేటికి కృష్ణా భీమ సంగమ తీరంలోని గంధర్వపురం నివాసి అయి స్మరించిన వారికి ప్రసన్నుడవుతున్నాడు. ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాలకు అతీతుడు, అక్రియుడు, కోరికలు లేనివాడు, అదాత్మీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేకమవ్వాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే మాయాశక్తి. ఆయన త్రిగుణాత్మకమైన తన మాయ చేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యాడు. వెనుకటి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మ యందు సూక్ష్మ రూపంలో దాగి ఉంటారు. వారు సాధన ద్వారా తరించగలదందుకు పరమాత్మ అలా మరలా సృష్టి చేస్తాడు. ఆ శుద్ధ చైతన్యే శ్రీ దత్తాత్రేయుడు. సృష్టి అయిన బ్రహ్మ నుండి స్థూలము, జడము అయిన స్తంభం వంటి వస్తువులు, సూక్ష్మము, సజీవములు అయిన మన దేహాలు, బుద్ధి, ఇంద్రియాలు మొదలుగా గల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయి. ఇలా సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వలన పొందదగినవాడు. ఇంద్రియాలు వాటి విషయములైన శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధములతో కూడిన అజ్ఞానం వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి. వాటిని ఎవ్వరు దైవీ సంపత్తితో జయిస్తారో అట్టివారే అజ్ఞాన దుఃఖరూపమైన సంసారం నుండి ముక్తి పొందుతారు. హృదయ శుద్ధి, సుస్థిరమైన తత్వజ్ఞానము, యోగాభ్యాసము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ఆర్జవము, అహింస, సత్యము, క్రోధము లేకుండడము, త్యాగము, శాంతి, ఇతర దోషాలను ప్రకటించకుండడము, ప్రాణులందు కనికరము, ఇంద్రియ విషయాల పట్ల వికారము చెందకుండా మృదో స్వభావము, లజ్జ, చాపల్యం లేకుండడము, సహనము, ఓర్మి, చెక్కుచెదరని యుక్త బుద్ధి, బాహ్యమైన శుద్ధి, వంచన లేకుండడము, గర్వము ఈ శుభలక్ష్యములను దైవీ సంపద అంటారని భగవద్గీత చెబుతున్నది. అటువంటి ముముక్షువుల కోరిక జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్యమాయ చేత
మానవ రూపంతో జన్మించాడు. ఇలా ప్రతి యుగంలోనూ అవతరించి ధర్మ రక్షణము, స్వధర్మ పాలనము చేసి తర్వాత ఆ అవతార శరీరాలను విడిచిపెడతాడు. ఇలా బ్రహ్మాది వసన శ్వేత వరహ కల్పంలో ఇప్పటికీ 28 యుగ చతుష్టయాలు గడిచాయి. సుమారు 42 కోట్ల సంవత్సరం ఒక బ్రహ్మ దివాసము. అది బ్రహ్మకు ఒక రోజు. దీనికి రెండింతలైన బ్రహ్మ యొక్క అహర్రాత్రులు కాలము ఒక కల్పము. 3600 కల్పాలు బ్రహ్మదేవుని ఆయుర్దాయము. వీటిలో మొదటిది శ్వేతవరహ కల్పం. మానవులలో కలి ప్రభావం వలన సత్యము, ధర్మము, సాటి జీవుల పట్ల ప్రేమ, దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కొరవాడాయి. యజ్ఞాన తపస్సులు లోపించాయి. అకారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిర్దయులయ్యారు. కనుక ఆ పరమాత్మని దత్తాత్రేయుడి సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించాడు. కృష్ణ అమజానది సంగమ తీరంలో లోకపావనములైన దివ్యోలీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నాడు. ఈయన మహాత్యం చెప్పనల్లవిని కానిది. పుట్టిన వెంటనే ఏడ్చే బదులు ప్రణవం ఉచ్చరించాడు. ఇనుము తాకి బంగారంగా మార్చాడు. అక్షరాభ్యాసం కూడా లేకుండా శిష్యులకు వేదపాఠం చెప్పాడు. బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానం ఉపదేశించాడు. చిన్న వయసులోనే సర్వతీర్థ క్షేత్రాలు పాదచారి అయి దర్శించి పావనం చేశాడు. అష్టాంగ యోగం అభ్యసించాడు. నానాటికి పతనమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాడు. అపద్య భోజనంతో ఒక భక్తుని ఉదర రోగం పోగొట్టాడు. ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్ర్యాన్ని పోగొట్టాడు. క్షణకాలంలో ఒక భక్తిని త్రిస్థాలి యాత్ర చేయించాడు. చచ్చిన వాణ్ణి బతికించాడు. గొడ్డు బర్రెను పాడిగేదిగా చేశాడు. త్రిమేక్కునుడనే శిష్యునికి విశ్వరూపం చూపాడు. విద్వాంసుల విద్యాగరమించాడు. తన ఆశీర్వచనం చేతనే అంతర్జుని నోట వేదం పలికించాడు. ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ఇచ్చాడు. కర్మభ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గం బోధించాడు. ఎండిపోయిన మేటికట్టిని చెట్టుగా మార్చాడు. గొడ్రాలికి పుత్ర సంతానం కలిగేలా చేశాడు. తన అమృత దృష్టి చేత ఒకనికి కుష్టి రోగం తగ్గించాడు. ఒక దీపావళి ఒకే సమయంలో 8 చోట్లకు వెళ్ళాడు. ఆ కాలంలో కోసిన పంట చేనును మాట మాత్రం చేత తిరిగి సస్యముద్రిగా మార్చాడు. ఇలాంటి మహాకార్యాలు ఇది వరకు చేశాడు, ఇప్పటికీ చేస్తున్నాడు, ఎప్పటికీ చేస్తాడు. ఆకాశంలోని నక్షత్రాలను, భూమిపైనున్న ఇసుక రేణువులను, సముద్రంలోని నీటి బిందువులను లెక్క పెట్టవచ్చునేమో కానీ ఆ భగవంతుని కళ్యాణ గుణాలను, శక్తులను లెక్కించడం సాధ్యం కాదు. భగవంతుడు నిజానికి రూపం లేనివాడైనా కూడా తన మహిమ మరియు కళ్యాణ గుణాల రూపంలో అవతరించి భక్తిని చెవి అనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి అతని దుష్ట సంస్కారం అనే పాపాన్ని దహించి వేస్తాడు. ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణను శుద్ధం చేసుకున్న భక్తుడు జీవించి ఉండగానే ముక్తుడవుతాడు. సుఖదుఖాలనే ద్వంద్వాల చేత స్మరించబడక వాటి పట్ల నిర్లిప్తుడవుతాడు. ప్రారంధ కర్మ రూపమైన అతడి దేహం నశించకపోయినా అజ్ఞానం వలన ఉత్పన్నమైన సుఖదుఖ రూపమైన ద్వంద్వలింక మిగిలి ఉన్న ప్రారంధం అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడు. సత్సంగం లేని వానికి ఇంద్రియ సుఖాలలోరైన అసురి సంపదలు గలవారికి తమోగుణ ప్రధానమైన మోహాంధులకు ఈ సత్యం తెలియదు. స్వధర్మం ఆచరిస్తూ సాధు గురుదేవతలందు భక్తి గలవాడే సత్సంగాల వలన వివేకి నేనే కర్తను భక్తను అనే అభియానం విడిచిపెట్టి ఉత్తమ సన్యాసి ఈ మార్గంలోనే అతడు ముక్తి పొందుతాడు. గంగాధర సరస్వతి రాసిన ఉపోద్ఘాతం. శ్రీ గురుని అనుగ్రహ పాత్రుడే శాకరే అనే పేరు ప్రసిద్ధికెక్కిన సాయం దేవుడు సద్బ్రాహ్మణుడు మా పూర్వీకుడు. ఆయనది అపస్తంభ శాఖ, కౌండిన్యస గోత్రము. వారి కుమారుడు నాగనాథరావు, వారి కుమారుడు దేవరావు, అతని కుమారుడు గంగాధరుడే మా తండ్రి గారు. ఆయన శ్రీ గురునికి భక్తుడు. మా తల్లి యొక్క తండ్రి గారిదే ఆశ్వలయాన శాఖ, కాశ్యాపన గోత్రం. ఆయన జనుహు, భగీరథుల మహర్షుల వంటివాడు. మా తల్లి చంపాదేవి పార్వతీదేవిని పోలిన పతివత. ఈ రచనకందు నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి సద్గుణ్ణి స్మరించడం వల్ల నా బుద్ధి ప్రకాశవంతమవుతున్నది.
ఆ గంగాధరుని కుమారుడైన నా పేరు సరస్వతి. వేదవ్యాజ పరులు, సన్యాసులు, యతులు, యోగీశ్వరు, తపస్సులు, సద్గులు, భక్తులు అయిన ఓ సజ్జనులారా, మీకు నా నమస్కారములు. నేను మీ పాదధూళి వంటి వాడను. రచనా సామర్థ్యం లేని నేను కేవలం వంశపారపర్యంగా శ్రీ దత్తానుగ్రహం ఉండడం వల్ల, శ్రీ గురుని ప్రేరణ వల్ల మాత్రమే ఈ రచన పూనుకున్నాను. అమృతకుండం వంటి శ్రీ గురు చరిత్ర నీకు ప్రసాదించబడినది. నీవు ఈ కథ రాయి, దానివల్ల నీకు నీ వంశస్థులకు కూడా సర్వము సిద్ధిస్తాయి అని శ్రీగురుడు నన్ను ఆజ్ఞాపించారు. భక్తులను శర్మించిన తన ప్రసన్నలై శ్రీ నరసింహ సరస్వతి స్వామి ఆదేశం కామధేను వలె ఈ కార్యాన్ని నెరవేర్చగలదు. త్రిమూర్తి అయిన శ్రీ దత్తాత్రేయ అయిన శ్రీగురుని చరిత్ర అపారం. దానిని సంపూర్ణంగా చెప్పడం ఎవరితరము కాదు. ఆయన ప్రేరణతో రాసిన ఈ గురుకథను పారాయణ శ్రవణం చేసిన వంశం పవిత్రమై రోగాలు పీడలు లేకుండా కలకాలం సిరి సంపదలతో శోభిస్తుంటుంది. దీని సప్తపారాయణం వలన వెంటనే కోరినవన్నీ ఫలిస్తాయి. ఇది నా అనుభవం. నేను అల్పుడైనప్పటికీ శ్రీగుని అనుగ్రహం వలన నా నోటి నుండి వెలువడే ఈ దత్తాత్రేయ కథ అల్పమైన తేనెటీగ నోటి నుండి లభించే తేనెలాగా, వెలివెలిని ముత్యపు చెప్పు నుండి లభించిన విలువైన ముత్యంలాగా, కాకిరెట్ట నుండి మొలిచిన దివ్య అశ్వత రావి వృక్షంలాగా అభిష్టాలు జ్ఞానము కూడా ప్రసాదించగలదు. ప్రస్తావన: ముముక్షపురు సిద్ధుడైన గురువును ఆశ్రయించి తీరాలని ప్రపంచంలోని సర్వత గ్రంథాలు మహనీయులు చెబుతున్నారు. కానీ పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతారు? ఆయన గుర్తించడం ఎలా? అంతటి గురువు తారసిల్లిన మనలోని దోషాల వలన వారిని గుర్తించలేము. ఇనుప ముక్కుకున్న తుప్పుని తొలగించేదాకా అయస్కాంతం వైపు ఆకర్షించబడదు కదా. స్వల్పంగా పాపం చేసిన వారికి జపధాన్యాలు, పాయచిత్తాలు ఉపయోగపడతాయి కానీ అధికంగా పాపాలు చేసే సామాన్యులకు సద్గురు సేవ ఒక్కటే ప్రాయశ్చిత్తమని శాస్త్రం. మొదట ముముక్షువు గురుచరిత్ర వంటి గ్రంథాలు పారాయణ లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమై ముముక్షుత్వము, గురుభక్తి అంటే సద్గురు సమాగమనం కోసం ఆకాంక్ష తీవ్రతమవుతాయి. అప్పుడే దైవకృప చేత సద్గురు సమాగమనం జరుగుతుంది. ఆ గ్రంథమహిన వలన స్వప్నంలో తారసహించలేని సద్గురుదెవరు తనకు తెలపబడుతుంది. అంతవరకు శ్రీ గురు చరిత్ర పారాయణ ఈ అధ్యాయంలో నామోద్ధారకుడు చేసినట్లు నిరంతర ప్రార్థనలు చేస్తూ ముముక్షు వేచి ఉండాలి. అప్పుడు మాత్రమే ఎట్టి సంశయానికి తావు లేకుండా పరిపూర్ణుడైన సద్గురువుతో సమాగమనం ప్రాప్తిస్తుందని ప్రథమ కర్తవ్యం బోధిస్తుంది. అధ్యాయం కథారంభం. గాంధీవరం నగరంలో శ్రీ నరసింహ సరస్వతి స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి, పెళ్లి కాని వారు పెళ్ళి, సంతానము లేని వారు సంతానము, పేదవారు ధనము, ఇలా ఎవరికి అవసరమైన వారు పొందుతున్నారు. వారిని దర్శించుకున్నప్పటికీ నుండి కోరినవి నెరవేరుతున్న వారున్నారు. నామోద్ధారకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురై ఎన్ని చేసినా ఒక్కటి తీరక ఎంతో వ్యాకులం పడ్డాడు. ఆ పరిస్థితులలో అతడు శ్రీగురుని మహత్యం గురించి విని వారి దర్శనంతో కానీ అవి తీరవని నిశ్చయించుకున్నాడు. అది లభించుకుంటే తన జీవితం వ్యర్థమని తలచి నిరంతరం వారి పాదాలను స్మరిస్తూ ఆకలి దప్పులు కూడా మరిచి కాలినడక ఆ గ్రామం సమీపించాడు. ఆయన దర్శనం అవ్వకుంటే పాయోపవేశం చేసుకోదలిసి అతడు శ్రీగురిని స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు: అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగడం లేదు? అందుకు నా పాపాలే కారణమైతే సర్వపాపహరమైన మీ నామం వాటిని ఎందుకు నశింపజేయలేదు? అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు? గురువే త్రిమూర్తి స్వరూపమైన తలచిన వెంటనే ఫలితమిస్తాడని వేదాలు స్మృతులు చెబుతున్నాయి. ఈ కలియుగంలో శ్రీ నరసింహ సరస్వతి స్వామి అంతటి గురువని కీర్తించదు కదా. మరి నా పట్ల అందెందుకు నిరూపణ కావడం లేదు? మీరు సాటిలేని పెన్నిది అనేది నిస్సంశయంగా అందరిని అనుభవమును. కానీ నా మనసులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు? నా మనసు మీపై స్థిరంగా నిలవడం లేదేమి? మీరే నా తండ్రి, గురువు, దైవము, తోడు, నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాను.
పసితనంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మివేశారు. పరమాత్మ, మీరు దీనిల పాలిటి కల్పవృక్షము, దయాళువు, మహాదాత, దేవతలకే శక్తిని అనుగ్రహించే విశ్వవంతుడిని పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు? మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా. మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా? ఎవరిని ఉపేక్షించమని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు? నేను మీకేమి సమర్పించలేదనా? సాక్షాక్షు లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడైన నేను ఏమి ఇవ్వగలను? బిడ్డ నుండి మీరు ఏమి తీసుకుని తల్లి స్తన్యమిస్తున్నది? నన్ను గ్రహించి సమయం ఇంకా రాలేనదనడం సర్వసముద్రులైన మీకు తగదు. ఇంతకుముందు మీరే దిక్కని తలచి నేను మిమ్మల్ని సేవించిన మాట నిజమే, కానీ సేవిస్తేనే ప్రసాదించే దానం ఎలా అవుతుంది? స్వామి, లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారికి రక్షిస్తున్నాడు. మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కమంగా సేవించేందుకైనా మీరు నన్ను రక్షించాలి. లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకునైనా నా రుణం రాబట్టుకుంటాను. మీరు నాపై కాఠిన్యం వహించినట్లు చూస్తున్నది అది మీ సాటివారి పట్ల తగునేమో కానీ అల్పుడైన నా యందు తగదు. ఇందుకు కారణం చేసిన తప్పులేమో. అజ్ఞానినైన నాకు దోషాలు చేయడం సహజమే. నా వంటి పాపి లేడు, కానీ మీ వంటి పాపహారకుడు లేడు. కనుక నన్ను ఉద్ధరించు. ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠురాలే మీ కాఠిన్యానికి కారణమా? దయాసముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలే గాని నాపై అలిగి అనుగ్రహించకుంటే నాకు దిక్కెవరు? లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదేనా నాతో చెప్పవచ్చు కదా. ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయ చూడాలి. మీరే నాకు దిక్కు. మిమ్మల్ని నేను శరణు పొందుతున్నాను. చైతన్యమూర్తివి, దయానిధి అయిన నీ కారుణ్యమే మెయ్యింది ప్రభు. మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నావు? ఇలా దారి పొడుగున నామోద్ధారకుడు అనేక విధాలుగా శ్రీగుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు కిన్నుడై శ్వాస వచ్చి గంధవరపురం దగ్గర ఒక చెట్టు కింద పడుకున్నాడు. అతని నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతడు శ్రీగురిని స్మరిస్తున్నాడు. ఆవు తన నెడబాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు భక్తుల పాలిటి కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామోద్వారకుని స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఆయన జడలు విభూతి పులిచర్మం ధరించి ఉన్నాడు. నామోద్ధరుడు కలలోనే స్వామికి నాష్టాంగ సంస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలను తుడిచి నీటితో అభిషేకించి గంధం అలంకరించి పూజించాడు. ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనసులో ఆ రూపం స్థిరంగా నిలిచింది. అప్పుడు ఆ యోగీశ్వరుడు అతనిని లేవనెత్తి ముఖాన విభూతిని పెట్టి తలపై చెయ్యి ఉంచి ఆశీర్వదించారు. వెంటనే అతనికి మెలకు వచ్చింది. అయినా తన తలపై అవధూత చెయ్యి పెట్టిన అనుభవంలానే ఉన్నది. అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు. అక్కడ మరెవ్వరూ లేరు. అప్పుడు అతను తలచి తనకు స్వప్నం దర్శనమిచ్చిన ఆ గురుమూర్తిని స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ పాదవల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వతి నమః. శ్రీ గురు చరిత్ర అధ్యయనం 2.